బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పల్నాడు జిల్లాకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అసమ్మతి జ్వాల రగులుతూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తనదైన శైలిలో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి మద్దతుగా పెద్ద ఎత్తున నరసరావుపేట నియోజకవర్గంలో అటు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి చెదలవాడ అరవింద్ బాబు గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా చెదలవాడ అరవింద్ బాబుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనేటువంటి లక్ష్యంతో పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజకీయాలు అయితే శరవేగంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే పెద్ద ఎత్తున కనబడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినారు. ఓడిపోయిన దగ్గర నుంచి కూడా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను పెద్ద ఎత్తున క్యాడర్ను కాపాడుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే సౌమ్యుడిగా పేరున్నటువంటి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఇప్పటికీ కూడా 100 రూపాయల ఓపీతోటి నరసరావుపేట పట్టణంలో వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుని ఖచ్చితంగా గెలిపించాలనేటువంటి లక్ష్యంతో ఇటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం కూడా పెద్ద ఎత్తున చెదలవాడ అరవింద్ బాబు గెలుపు కోసం అయితే సమావేశాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు వియంకురాలైనటువంటి గుంటూరు జిల్లా సీనియర్ నేతగా ఉన్నటువంటి పాకనాటి రమాదేవి సైతం కూడా నరసరావుపేట నియోజకవర్గంలో చెదలవాడ అరవింద్ బాబు గెలుపుకైతే ప్రచారం చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. పాకనాటి రమాదేవి నియోజకవర్గంలో పర్యటనకి వచ్చిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా పాకనాటి రమాదేవి నేతృత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే నరసరావుపేట నియోజకవర్గంలో ఈసారి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎదురుగాలి వీచేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి.